అసలు నేనేం చేశాను ఉన్న కూరగాయలన్నీ మీరు అమ్మేశారు. ఇప్పుడు తినడానికి కూడా కూరగాయలు లేవు మన ఇంట్లో. కూరగాయలు అమ్మిన డబ్బులతో మనం 3 పూటల అన్నం తినవచ్చు, ఏదో గంజో ఉప్పో వేసుకొని. కూరగాయల విషయం పక్కన పెడితే మన పిల్లోనికి వేసుకోవడానికి సరైన చొక్కాలే లేవు, అన్నీ చింగిపోయాయండి. ఒక 2 జతల చొక్కాలు కొందాం. అదే సూది దాయంతో కుట్టే పనికొస్తే ఇంకో 2 సంవత్సరాల వరకు. అమ్మయ్య పిసినారితనంతో చుట్టుపక్కల ఉండే వాళ్ళంతా పిచ్చెక్కిపోయేటట్టు వాడిని ఎలా అయినా మార్చాలి. వానికి సరైన గుణపాఠం ఎలా అయినా చెప్పాలి. నీ దగ్గర చాలా ఉపాయాలు ఉంటాయి కదా, ఒక ఉపాయం ఆలోచించు. నా దగ్గర ఒక ఉపాయం ఉంది. ఎన్ని రోజులు అని దాస్తారండి తినకుండా? మనకు సంపదకు లోటే లేదు, ఎందుకు ఇలా చేస్తున్నారండి? మనం సంపాదించిన డబ్బు దాచుకోవడం ఉత్తమం. మీకు ఎన్ని చెప్పినా మీకు అర్థం కాదు. ఏదో ఒక రోజు మీకే జ్ఞానోదయం అవుతుంది లేండి. నువ్వు ఈ రాత్రి అయింది, పడుకో ఇక. అరే సోమయ్య పడుకున్నాడ్రా. త్వరగా వెళ్ళిపోదు. ఇక్కడ ఉండే పెట్ట కనిపించడం లేదు. చూడండి, వెతకండి, అక్కడే ఉంటుంది. ఎక్కడికి వెళ్తుంచడం లేదే. నీ పెట్ట పోయిందా? డబ్బుల కోసమేనా వెతుకులాట? ఉన్నది లేదు, అనుభవించింది లేదు, చివరికి దాచి దాచి దయ్యాల పాలు చేసావయ్యా. అసలు ఏం అర్థం అవ్వట్లేదు, నా తల మొత్తం తిరుగుతుంది. మాత్రం ఏం రావాలి సోమయ్య, నీ 35 సంవత్సరాల శ్రమ మొత్తం దొంగల పాలైపోయింది. నీ భార్య తిన్నది లేదు, నీ పిల్లలు తిన్నది లేదు, అనుభవించింది లేదు. సోమయ్య ఎందుకు ఏడుస్తున్నావు? కోసమేనా పోయిందని నువ్వు ఏడుస్తున్నది? నువ్వేనా దొంగతనం చేసింది? కలిసి ఆడిన నాటకం అండి ఇది. మీ పిసినారితనం నుంచి బయటపడేయడం కోసం, మీకు జ్ఞానోదయం కలగడం కోసం మేము ఇలా చేశామండి. తీసుకోండి మీ డబ్బులు పెట్టి. మనం సంపాదించిన డబ్బులో సగం ఖర్చు పెట్టుకొని సగం దాచుకోవాలి. ఎప్పుడూ మొత్తం దాచి ఎవరికీ సంతోషం లేకుండా చేయకూడదు. దేనికైనా ఒక హద్దు అదుపు అనేది ఉంటుంది. డబ్బు దాచుకోవడం తప్పు అని అనడం లేదు నేను, కానీ కాస్తైనా మనం దాచుకొని కాస్తైనా మన ఆనందాల కోసం, మన కుటుంబ సభ్యుల ఆనందాల కోసం, వాళ్ళ అవసరాల కోసం ఖర్చు చేయడం అవసరమని నేను చెప్తున్నాను. హాయ్ హలో ఫ్రెండ్స్, మీరందరూ బాగానే ఉన్నారని నేను అనుకుంటున్నాను. ఇందాక అప్లోడ్ చేసిన కంటెంట్ మీ అందరికీ నచ్చే ఉంటుంది. ఇలాంటి మరికొన్ని మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అదేమన్నా హెచ్పి కార్టూన్ క్రియేషన్స్. కిందున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ సపోర్ట్ ఎంతో నాకు అవసరం. దాంతోనే నేను ఎన్నో క్రియేట్ చేసి అప్లోడ్ చేయగలను. అప్పుడే మీరు చూడగలరు. బై బై ఫ్రెండ్స్, టేక్ కేర్.